Hi everyone. Hi everyone. Good morning to one and all. This is Basha, assistant professor in mechanical engineering. Today we will discussing the Unit 9 swagging. This is a lecture 30 engineering workshop. This is the today class syllabus. Unit 9 swagging, advantages and disadvantages of bandsaw and specifications of power saw. Third one is the hacksaw blades. Fourth one is the saw teeth and blade nomenclature. Fifth one is the types of saw blades. These are all the five topics. These five topics discussing in this class. First of all, advantages and disadvantages are advantages and limitations of the bandsaw. This is the advantages of advantages. Material can be cut using less power. మెటీరియల్ కెన్ బి కట్ యూజింగ్ లెస్ పవర్. అంటే ఏంటంటే మనం మెటీరియల్ కట్ చేసేటప్పుడు పవర్ విల్ బి కన్జ్యూమ్డ్. అంటే పవర్ అనేది మనకి తక్కువగా కాలుతుంది. ఇదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ సేవింగ్ ఇన్ రా మెటీరియల్. ఇంకా రా మెటీరియల్ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాపర్ ప్లానింగ్ ఆఫ్ యుటిలైజేషన్ ఆఫ్ ద మెటీరియల్ రిజల్ట్స్ లెస్. అంటే మనకి ప్రాపర్గా మెటీరియల్ అనేది మనం ఏం చేస్తున్నాం, కట్ చేస్తున్నాం. ప్రాపర్గా మెటీరియల్ అని కట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ అనేది ఎలా యూస్ చేయాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం అడ్వాంటేజెస్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ యాక్యురసీ కెన్ బి అచీవ్డ్. అంటే మనకి యాక్యురసీ మీన్స్ కరెక్ట్ మెజర్మెంట్. అంటే కరెక్ట్ మెజర్మెంట్తో మనం ఏం చేస్తున్నాం, ఆ వర్క్ పీస్ను ఏదో ఒక షేప్ అనేది చేస్తున్నాం. అది కరెక్ట్ యాక్యురసీగా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ రిక్వైర్డ్ లెస్ స్కిల్డ్ ఆపరేటర్. రిక్వైర్డ్ అంటే దీనికి పెద్ద స్కిల్ అనేది ఆపరేషన్ లేకున్నా పర్లేదు. అన్‌స్కిల్డ్ ఆపరేషన్ అంటే జస్ట్ బేసిక్స్ అన్నా తెలుసుంటే అతనైనా ఈ ఆపరేషన్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ లిమిటేషన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్. ఓన్లీ లెంత్ కటింగ్ కెన్ బి డన్. అంటే ఓన్లీ ఏం చేస్తాము ఇప్పుడు, కటింగ్ మిషన్ ద్వారా ఏం చేస్తామంటే ఎటు నుంచైనా మనం కటింగ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాండ్సాలో మనము ఏం చేస్తామంటే ఓన్లీ లెంత్ మాత్రమే కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇదొక మనకి డిసడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ లెంత్ ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ పీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఏం చేస్తున్నామంటే ఓన్లీ మనం లెంత్ వరకు కట్ చేసి పక్కనేసామనుకోండి, మనకి విడ్త్స్, థిక్‌నెసెస్ అవి కూడా మనం మెజర్ చేసుకోవాలా లేదా? విడ్తెస్, థిక్‌నెసెస్ అవి కూడా మెజర్ చేసుకొని మనకి యాక్యురేట్‌గా చేసుకున్నప్పుడే ఆ వర్క్ పీస్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మనకి కరెక్ట్‌గా ఉంటుంది. ఇదొక డిసడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డైమెన్షన్స్ లైక్ డయామీటర్, లేటరల్ డైమెన్షన్స్ కెన్ నాట్ బి పెర్ఫార్మ్డ్. అంటే వీటి ఈ బ్యాండ్స్‌ని యూజ్ చేసుకొని చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాటి యొక్క డయామీటర్స్ యాక్యురసీగా ఉందా, వాటి యొక్క థిక్‌నెస్ యాక్యురసీగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోకుండా చేస్తే చేయాల్సొస్తుంది. అప్పుడు ఇదొక డిసడ్వాంటేజ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇదొక డిసడ్వాంటేజ్‌గా ఏంటంటే వాటి యొక్క డైమెన్షన్స్ లైక్ డయామీటర్, ఇంటర్నల్ డైమెన్షన్స్ అనేవి మనకి యాక్యురసీగా మనం చూసుకోకుండా కట్ చేసినట్లయితే మనకి దాన్ని డిసడ్వాంటేజెస్‌గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ పవర్ saw. Specifications of power saw means these are all the size of the power hux is specified by the diameter bar stock. It
cut the length of the blade, the machine can be computed the length of the stroke and number of the stroke per minute. కెపాసిటీ ఆఫ్ మోటార్ అండ్ టైప్ ఆఫ్ డ్రైవ్ అంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ పవర్ అంటే ఈ పవర్స్ అని యూజ్ చేసుకొని మనకి ఏమన్నా స్పెసిఫికేషన్స్ ఉంటాయి అంటే ఈ పవర్స్ అని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే వాటి యొక్క డయామీటర్స్ని స్పెసిఫైడ్గా మనం మెజర్ చేసుకోవడానికి ఈ పవర్స్ అనేది యూజ్ అవుతుంది. వాటి యొక్క లెన్స్ అనేవి వాటి యొక్క బ్లేడ్ యొక్క లెన్స్‌కి ఎలా ఉంటాయి? మనకి యాక్యురేట్‌గా ఉంటాయా? లేదా? వాటి యొక్క యాక్యురేట్‌గా ఉన్న బ్లేడ్స్ అనేవి ఉ ఉ మనం ఏం చేస్తున్నాం? లెంత్ అనేది ఇప్పుడు ఒక వర్క్ పీస్ ఉంది. ఆ వర్క్ పీస్ యొక్క మనకి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో లేదా ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది మనం ఏం చేస్తున్నాం? మెజర్ చేసుకుంటున్నాం. ఆ లెంత్‌ని మెజర్ చేసుకొని మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ మట్టికే మనం ఏం చేస్తున్నాం? తీసుకొని మిగతాది రిమూవ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ లెన్త్స్ అండ్ స్ట్రోక్స్ అంటే ఆ లెన్స్ అనేవి మనం యాక్యురేట్‌గా చేసి స్ట్రోక్ అంటే మనకి అప్‌వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకి మూవ్ అవుతుంది కదా! ఆ బ్లేడ్ అనేది. దాన్నేమంటున్నాం? స్ట్రోక్ అంటున్నాం. ఆ అప్‌వర్డ్ అండ్ బ్యాక్‌వర్డ్ మోషన్‌లో ఇలా ఆసిలేట్ అయినప్పుడు అది ఒక నిమిషానికి ఎన్ని సార్లు ఆసిలేట్ అవుతుంది లేదా ఎన్ని సార్లు అలా రొటేట్ అవుతుంది అనేది ఈ స్పెసిఫికేషన్స్‌లో మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ద హక్సా బ్లేడ్స్. ఇగో చూడండి ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే హెక్సా బ్లేడ్స్ చూడండి ఎలా ఉంటాయో చూడండి. ఈ మొత్తం హెక్సా బ్లేడ్సే గదా! ఈ మొత్తం హుక్సా బ్లేడ్స్‌ని ఇదేదో మామూలు సానేగా బై యూజింగ్ మన హ్యాండ్ ద్వారా చేసే సానే గదా! ఈ హ్యాండ్‌ని యూజ్ చేసుకొని ఏం జేసుకోవచ్చు మనం ఏదైనా వర్క్ పీస్‌ని కట్ చేయడానికి ఇదే మనది ఈ సా అనేది మనకి యూజ్ అవుతుంది. ఇదేంది మామూలు బ్లేడ్ అనేది థిన్ మెటల్‌తో ఐరన్ మెటల్ లేదా థిన్ ఐరన్ మెటల్స్‌తో మనం ఈ బ్లేడ్ అనేది ఫార్మ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద హ్యాండిల్. దిస్ ఈస్ ద ఈ మన్నిటిని ఏమంటున్నాం? అని అంటున్నాం. ఈ హెక్సా బ్లేడ్స్ అనేది ఎలా ఉంటాయి? మనకి వ ఒక చూసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే బ్లేడ్ ఎలా ఉంటుంది? ఇలానేనా మనకి బ్లేడ్ ఉండేది? బ్లేడ్ ఇనాలేనా ఉండేది మనకి? బ్లేడ్ ఇలా ఉంటుంది. ఈ బ్లేడ్ ఇలా ఉండడం వల్ల మనకి ఈ టీత్స్ వల్ల మనకేమవుతుంది? ఏదైనా వుడెన్ మెటల్‌ని లేదా ఏదైనా మామూలుగా ఐరన్ మెటల్‌ని కట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. Process of cutting metal process of cutting metal is required size a cutting tool called హక్సా. అంటే వాటి యొక్క యాక్యురేట్ సైజ్‌ని కటింగ్ టూల్ యాక్యురేట్ సైజ్‌ని యూజ్ చేసి దాన్ని ఏమంటున్నామంటే హక్సా అని అంటున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు కట్ వుడ్, ప్లాస్టిక్ ఆర్ మెటల్. ఏదంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఏమేమి కట్ చేస్తామంటే కట్ ద వుడ్ ఆర్ ప్లాస్టిక్ మెటల్స్ కట్ చేయడానికి ఈ హుక్సా బ్లేడ్స్ అనేది యూజ్ చేస్తుంది. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ హుక్సా బ్లేడ్స్ ఫస్ట్ వన్ ఈస్ ద 2 పిన్ హోల్ అండ్ సెంటర్ లైన్, సైడ్, బ్యాక్ ఎడ్జ్. దీస్ ఆర్ ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ ద హక్సా బ్లేడ్స్. ఇది 2 పిన్ హోల్ అండి. ఈ 2 పిన్ హోల్, ఇది సెంటర్ లైన్ హోల్, ఇదేమో స్లైడ్ హోల్, ఇదేమో బ్లాక్ ఎడ్జ్ హోల్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి లాస్ట్ క్లాసెస్‌లో కూడా మనం చూసిన సాక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటే మనకి డిఫరెంట్ టైప్స్ యూజ్ చేసుకుని సాస్ అనేది మనం కటింగ్ చేయడానికి ఏదన్నా కటింగ్ చేయడం కానీ వాటి యొక్క డెప్త్‌గా మనం కట్ చేయాలన్నా వాటి యొక్క కరెక్ట్ యాక్యురసీగా మనకి కట్ చేయాలన్నా సమ్ బ్లేడ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ఇంగో చూడండి హక్సా పార్ట్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ. ఇక్కడ గాని మీరు చూసుకున్నట్లయితే ఇట్ కెన్ బి యూ కెన్ సీ ద ఫిగర్ బిలో షోయింగ్ డిఫరెంట్ పార్ట్స్ లైక్ ఫ్రేమ్, హ్యాండిల్, సా, బ్లేడ్ అండ్ వింగ్ నట్ ఆఫ్ ద హక్సాస్. ఇది చూడండి ఈ మొత్తం హక్సాకి పార్ట్స్ ఇవే కదా! సా బ్లేడ్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, వింగ్ నట్ ఉంటుంది. ఈ వింగ్ అనేది ఈ బ్లేడ్ కనెక్ట్ అవుతుంది. వీటి యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే ఈ బ్లేడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 200 గాని, 250 గాని, నెక్స్ట్ 300 వరకు ఈ బ్లేడ్ యొక్క లెన్స్ అనేవి మనకి ఉంటాయి.
ఇది థిన్ మెటల్స్‌తో చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ డెప్త్ కటింగ్‌తో ఉండదు. అదే డెప్త్ కటింగ్ అనేది చేయలేము. ఏదైనా వర్క్ పీస్ చిన్న చిన్న పార్టికల్స్ మనం చిన్న చిన్న వర్క్ పీస్‌ని లేదా చిన్న చిన్న మెటల్స్‌ని మనం కట్ చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. And this is the types of hooks. Types of hooks are there are two types of hooks of frames. Is there hooks of frames and ikkada hooks types of hooks of frames. There are two types of the hooks of frames. Is there first one is the solid hooks of frame and second one is adjustable hooks of frame. Solid hooks of frame means ingo chudandi this is the solid hooks of frame. Ingo chudandi idi solid hooks of frame. Idi ఈ సాలిడ్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్ అంటే ఓన్లీ వన్ పర్టిక్యులర్ స్టాండర్డ్ లెంత్ ఆఫ్ ద బ్లేడ్ కెన్ బి యూజ్డ్ విత్ దిస్ ఫ్రేమ్. అంటే ఈ సాలిడ్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్‌లో ఏం చేస్తున్నామంటే ఓన్లీ వన్ పర్టిక్యులర్ స్టాండర్డ్ లెంగ్త్స్ అనేవి ఉంటాయి. అది బ్లేడ్ యొక్క లెంత్ వచ్చేసి 200 అనుకోండి. లేదా 300 అనుకో. ఇలా టైప్ ఆఫ్ పర్టిక్యులర్ ఒక 200 మాత్రమే ఈ బ్లేడ్స్ అనేది యూజ్ చేయాలి. ఎక్కడ సాలిడ్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్‌లో ఇలా 200 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక 200 తో ఒక బ్లేడ్ అనేది తీసుకున్నాం. ఆ 200 లెంగ్త్‌తో ఆ బ్లేడ్ అనేది ఫిట్ చేసుకున్నప్పుడు ఇంకా అలాంటి టైప్ ఆఫ్ బ్లేడ్స్ మాత్రమే ఈ సాలిడ్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్‌లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడ్జస్టబుల్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్ అంటే వీటి యొక్క లెన్స్ ఆర్ బ్లేడ్స్ అనేవి ఎలా అంటే ఫిట్టెడ్ చేయడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్‌లో ఉంటుంది. వాటి యొక్క లెంత్ అండ్ ఆ బ్లేడ్ యొక్క లెన్స్ అనేది మనకి ఎలా అయినా తీసుకోవచ్చు. మనకి ఇవి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి స్క్రూస్ అనేవి ఉంటాయి. వాటి యొక్క ఆ బ్లేడ్ యొక్క డయామీటర్స్ అనేది ఎలా ఉన్నా కూడా మాక్సిమం ఇప్పుడు ఒక 200 లేదా 300 ఒక 350 అలాంటి టైప్ ఆఫ్ బ్లేడ్స్ తీసుకున్నాం. అలాంటి టైప్ ఆఫ్ బ్లేడ్స్ అయినా మనం ఫిట్ చేసుకొని ఈ ఫ్రేమ్స్‌లో ఫిట్ చేసుకోవడానికి ఆపరేషన్ చేయడానికి ఈ అడ్జస్టబుల్ హుక్స్ ఆఫ్ ఫ్రేమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ చూడండి ఇక్కడ వాటి యొక్క బ్లేడ్ యొక్క సైజెస్ ఎంత అనేది ఇక్కడ చూడండి. ఇదిగో బ్లేడ్ యొక్క సైజెస్ ఎంత అనేది చూద్దాం. నెంబర్ ఆఫ్ టీత్ పర్ 25 పిచ్, నేమ్ ఆఫ్ ద పిచ్ గ్లాస్ అండ్ థిక్నెస్ క్లాస్ యూజ్డ్ ఫర్ మెటీరియల్ గ్లాస్ యూజ్డ్ ఫర్. అంటే చూడండి నెంబర్ ఆఫ్ టీత్స్ అంటే ఒక బ్లేడ్‌కి ఒక 14 నుంచి 16 టీత్స్ అనేవి ఉన్నాయనుకో వాటిని ఏమంటున్నామంటే కోర్స్ పిచ్ టీత్ అంటున్నాం. 14 నుంచి 18 ఉంటే వాటిని ఏమంటున్నాము కోర్స్ పిచ్ టీత్ అంటాం. వాటి యొక్క థిక్‌నెస్ క్లాస్ ఎలా ఉంటే థిక్‌నెస్ క్లాస్ యూజ్డ్ ఫర్ థిక్‌నెస్ మెటీరియల్‌ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలానే మెటీరియల్ క్లాసెస్ ఫర్ అంటే ఏ మెటీరియల్స్ అండి? ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే సాఫ్ట్ మెటీరియల్స్‌ని కట్ చేయడానికి మనం ఈ బ్లేడ్ అనేది యూజ్ చేస్తాం. అలానే 18-24 ఉందనుకో దాన్నేమంటున్నామంటే మీడియం పిచ్ టీత్ అంటున్నాం. మీడియం పిచ్ టీత్ వాటి యొక్క క్లాస్ ఏంటిది మీడియం టైప్ ఆఫ్ మెటల్స్‌ని మనం ఏం చేస్తున్నాం కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ద హార్డ్ స్టీల్ అండ్ కాపర్ అల్లాయ్స్ అనేది మనం యూ హార్డ్ స్టీల్ అండ్ కాపర్ అల్లాయ్స్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అలానే 24-32 మధ్య ఉన్న టీత్స్ అనేవి ఒక బ్లేడ్‌కి 24-32 ఉన్నాయనుకో దాన్నేమంటున్నాం ఫైన్ పిచ్ టీత్ అంటాం. ఇది థిన్ మెటల్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏ మెటీరియల్ యూజ్ అంటే హార్డెన్డ్ మెటీరియల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. And saw blades are made in the following types. First one is a solid type, second one is a tipping or inserted type. Solid type saws are made of two varieties. First one is all hard blades and flexible back flexible black blades. These are all saw blades are made in the following types. There are two types, solid type and tapered or inserted type. మరి ఈ ఇన్సర్టెడ్ టైప్ అనేది 2 టైప్స్. ఆల్ హార్డ్ బ్లేడ్స్ అనేది ఫ్లెక్సిబుల్ బ్లేడ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ సెట్టింగ్ ఆఫ్ సా టీత్. సెట్టింగ్ ఆఫ్ సా టీత్ మనకి ఈ సా టీత్స్ అనేవి ఎలా సెట్ చేస్తాము? ఇక్కడ బ్లేడ్ గురించి అడగను. మనం టీత్స్ గురించి చెప్పుకుంటున్నామండి. ఇక్కడ టీత్స్ చూడండి ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఇలా ఉందనుకోండి. ఇలానే గదా మనకి బ్లేడ్ అనేది ఉంటుంది.
బ్లేడ్ అనేది ఈ టీత్స్ గురించి మనం ఇప్పుడు చూస్తాం. ఈ టీత్స్ గురించి మనం ఇక్కడ చూడండి ఇలానే కదా మనకి బ్లేడ్ ఉండేది. ఈ బ్లేడ్ ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తాం? ఈ టీత్స్ గురించి. ఈ టీత్స్ గురించి ఒక్కొక్క రేంజ్ ఎంత ఉంటుంది? అవి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మనం చూద్దాం. ఇన్ ద ఆల్టర్‌నేట్ టీత్స్ ఆఫ్ ద సా బెంట్ స్లైట్‌లీ ఆన్ ఎయిదర్ వన్ సైడ్ ఆఫ్ ద బ్లేడ్. ఎయిదర్ వన్ సైడ్ ఆఫ్ ద బ్లేడ్. ఆ బ్లేడ్ ఎలా ఉంటుందండి? ఒక సైడ్ మాత్రమే మనకి ఆ టీత్స్ అనేవి ఉంటాయి. దానిని ఏమంటున్నామంటే సెట్టింగ్ ఆఫ్ సా టీత్ అని అంటాం. ఆల్టర్‌నేట్ టీత్ ఆఫ్ ద సా sli bent slightly in the either one direction of the blades is there. This is called as a setting of saw teeth. Saw teeth are set so that the width of cut is greater than the blade thickness. Width of cut is greater than the blade thickness. అదే కదా మనం of width of cut is greater than the blade thickness. Blade thickness. This proved necessary clearance of the blade and prevent it jumping and breaking. Jumping అంటే వాటి ఈ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఏం అవుతుంది? మనకి హ్యాండ్ అనేది షేక్ అవుతుందా? బై హ్యాండ్‌తో చేస్తున్నామని హ్యాండ్ అనేది షేక్ అయ్యి మనకి అటు ఇటు అడ్జస్ట్ అవుతా ఉంటుంది. అప్పుడు ఏమన్నా అప్పుడేమవుతుంది? ఆ బ్లేడ్ అనేది ఏమవుతుంది? బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి ఉంటుంది. బ్లేడ్ అనేది మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాస్ ఎ రిజల్ట్ దట్ లైఫ్ ఆఫ్ ద బ్లేడ్ ఇంక్రీజెస్ అండ్ ద ఫోర్స్ నీడెడ్ టు ద కటింగ్ హిస్ డిక్రీజెస్. అప్పుడేమవుతుంది? ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఇప్పుడు బై హ్యాండ్ ద్వారా చేసినప్పుడు ఫోర్స్ అనేది అప్లై చేయాలా? లేదా అది సాకి ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మాత్రమే అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ వర్క్ పీస్ మీద మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. బై యూజింగ్ హ్యాండ్ ద్వారా చేసినప్పుడు మాత్రం. దీన్నేమన్నా సెట్టింగ్సా టీత్ అని అంటున్నాం. ఇంగో చూడండి కామన్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్ సాస్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సాస్. ఇట్ ఈస్ స్ట్రైట్ సెట్ ఆర్ రెగ్యులర్ ఆల్టర్‌నేట్ సెట్ ఆర్ రేకర్ సెట్ ఆర్ ఆల్టర్‌నేట్ సెంటర్ వే టెస్ట్. అంటే చూడండి ఇక్కడ స్ట్రైట్ సెట్ అంటే చూడండి ఇదిగో ఇలా ఉంటాయి. స్ట్రైట్ సెట్స్ అంటే ఇక్కడ మనకి ఇలా ఉంటాయి. రేకర్ సెట్ అంటే మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వే సెట్ అంటే మనకి ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద డయాగ్రామ్స్ ఆఫ్ ద దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ద సా టూత్ సెట్స్. ఇంగో చూడండి నెక్స్ట్ వన్ ఈస్ మనకి ఈ టీత్స్‌లో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ ద బ్లేడ్. బెస్ట్ వన్ ఈస్ ద బ్లాక్ బెర్డ్. దిస్ ఈస్ ద బ్లాక్ బెర్డ్. చూడండి ఇక్కడ 1 అని ఉంది. ఈ బ్లాక్ బెర్డ్. ద బాడీ ఆఫ్ ద బ్లేడ్ నాట్ ఇంక్లూడింగ్ టూత్ పొజిషన్. టూత్ దేనికి ఇంక్లూడ్ చేయాలి? టూత్ పోర్షన్‌కి ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ద థిక్‌నెస్. ఈ బ్లేడ్ యొక్క థిక్‌నెస్ ఎంత? ద డైమెన్షన్స్ ఫ్రమ్ ద స్లైడ్ ఆన్ ద బ్లేడ్. అంటే ఈ బ్లేడ్ యొక్క డయామీటర్ ఎంత? వాటి యొక్క థిక్‌నెస్ ఎంత అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ నెక్స్ట్ విడ్త్. ద నామినల్ డైమెన్షన్స్ ఆఫ్ సా బ్లేడ్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద టూత్ టు ద బ్యాక్ ఆఫ్ ద బ్యాండ్. చూద్దాం 3 విడ్త్. అంటే ఇది చూడండి ఈ విడ్త్ అనేది ఇదేగా మనకి ఈ విడ్త్ అనేది ఎంతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. విడ్త్ అనేది ఎంతుందనేది చూసుకోవాలి. ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ద బ్లేడ్స్ అంటే వాటి యొక్క డైమెన్షన్స్ అనేవి మనం మెజర్ చేసినప్పుడు వాటి యొక్క టిప్ ఆఫ్ ద టీత్ అనేది మనకి ఎలా ఉంటుంది? బ్లాక్‌గా ఉంటుంది. దాన్ని ఏమంటాం? విడ్త్ అంటాం. నెక్స్ట్ సెట్ ద బెండింగ్ ఆఫ్ టీత్ to right or left to allow the clearance of the black of the blades through the కట్. ద బెండింగ్ ఎలా ఉంటుంది? టీత్స్ అయిన బెండ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే రైట్ ఆర్ లెఫ్ట్ ఉంటాయి. వాటిని క్లియరెన్స్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ ద బ్లేడ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ కర్ఫ్ అంటే అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ బై ద కట్ ఆఫ్ ద బ్లేడ్. ఇది చూడండి ఈ టీత్స్ ఏమవుతున్నాయి మనకి వర్క్ పీస్‌ని కట్ చేస్తున్నాయా లేదా? దాన్ని కర్వ్ అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద టూత్ పిచ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద వన్ టూత్ టు ద టిప్ ఆఫ్ ద నెక్స్ట్ టూత్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద టూత్ టు
ద డిస్టెన్స్ బిట్వీన్ this is the distance one teeth to another teeth. దాన్ని ఏమంటున్నాం, టూల్ బ్లేడ్ అని, టూత్ పిచ్ అని అంటున్నాం. నెక్స్ట్ టీపీ అండ్ నెంబర్ ఆఫ్ టీత్ నెంబర్ ఆఫ్ టీత్ పర్ ఇంచ్. టీపీఐ అంటే టీత్ పర్ ఇంచ్ హ్యాస్ ఎ మెజర్డ్ ఫ్రమ్ ద గ్యాలెట్ టు గలెట్. గలెట్ టు గలెట్ అంటే మనకి ఆ టీత్స్ ఉన్నాయి కదా, ఆ టీత్స్ యొక్క లెంత్ ఎంత అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. నెక్స్ట్ గలెట్ అంటే ద కవర్డ్ ఏరియా ఆన్ ద బేస్ ఆఫ్ ద టూత్ టిప్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద కట్ ఈజ్ అవుటెడ్ డెప్త్. అంటే వాటి యొక్క డెప్త్ డెప్త్లో ఎంత డెప్త్లో మనకి ఇక్కడ కట్ అవుతున్నాయి, మనకి యాక్యురేట్గా మనకి కట్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఇంకో చూడండి, దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ద saw blades. There are three types of saw blades is there. First one is the straight tooth form, and second one is the undercut tooth form, and third one is the skip of the bottom tooth form. ఇది చూడండి, ఇక్కడ కానీ మనకి 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. బ్లేడ్ క్లియరెన్స్ అంటే చూడండి, మనకి వాటి యొక్క రేక్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది, కానీ దాని యొక్క క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి 56 degrees ఉంటుంది. అదే అండర్ కట్ టూత్స్లో మనకి ఏమవుతుందంటే వాటి యొక్క రేక్ యాంగిల్ వచ్చేసి 0నే ఉంటుంది, కానీ దాని యొక్క క్లియరెన్స్ వాల్యూమ్ వచ్చేసి 30 ఉంటుంది. అలానే నెక్స్ట్ స్కిప్ ఆర్ బటర్స్ టూత్ ఫ్రేమ్ ఎలా ఉంటుందంటే వాటి యొక్క పాజిటివ్ రేట్ వచ్చేసి 10 degrees ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 10 degrees ఉంటుంది. చూడండి, స్ట్రైట్ టూత్ ఫామ్ అంటే ఏదైనా వర్క్ పీస్, ఇది ఇక్కడ వర్క్ పీస్ ఉంది, ఈ వర్క్ పీస్ని ఎలా కట్ చేసినా యాజ్ ఎ స్ట్రైట్గా కట్ చేసినప్పుడు వాటి యొక్క స్ట్రైట్ యాంగిల్ వచ్చేసి ఎంత 0, కానీ సమ్ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఉంటుంది. క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 50 అనేది ఉంటుంది. అలానే ఇక్కడ అండర్ కట్ అంటే లోపల కట్ చేసినప్పుడు దాని యొక్క యాంగిల్ కూడా మనకి 0 ఉంటుంది, కానీ దాని యొక్క బ్లాక్ క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 50 ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్ రేక్ యాంగిల్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ ఏమన్నాం, స్ట్రైట్ టూత్ ఫామ్ అన్నాం. స్ట్రైట్ టూత్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, ఇలానేనా? స్ట్రైట్ టూత్ ఫామ్. ఈ స్ట్రైట్ టూత్ ఫామ్ చేసినప్పుడు మనకి వాటి యొక్క రేక్ యాంగిల్ అని ఒకటి, నెక్స్ట్ క్లియరెన్స్ యాంగిల్ అని ఇంకోటి ఉంటుంది. ఈ రేక్ యాంగిల్ యొక్క రేక్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 0 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. క్లియరెన్స్ అది ఇప్పుడు చూడండి, మనం అదే క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత ఎంత ఉంటుందంటే 50 degrees అనేది ఉంటుంది. క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 50 degrees అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద స్ట్రైట్ టూత్ ఫామ్. అండ్ అండర్ టూత్ ఫామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇది తీసుకుందామని, ఇలా ఒక సర్ఫేస్ని తీసుకుందాం. మనం ఎలా కట్ చేయాలి, ఇలా డెప్త్ కట్ చేయాలి. ఇలా డెప్త్గా కట్ చేసినప్పుడు వీటి యొక్క రేక్ యాంగిల్ ఎంత, క్లియరెన్స్ యాంగిల్ ఎంత? రేక్ యాంగిల్ ఎంత వచ్చంటే 0 degrees సెంటిగ్రేడ్. అదే క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి ఎంత, క్లియరెన్స్ యాంగిల్ వచ్చేసి 30 degrees. అదే కదా, మనకి డెప్త్గా కట్ చేయాలి. ఇలా డెప్త్గా కట్ చేసినప్పుడు వీటి క్లియరెన్స్ వాల్యూమ్ వచ్చేసి 0. నెక్స్ట్ మనకి రేక్ యాంగిల్ వచ్చేసి 0, క్లియరెన్స్ వాల్యూమ్ వచ్చేసి ఎంత అంటే 30 degrees. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద స్కిప్ ఆర్ బటర్స్ టూత్ ఫామ్. అంటే మనకి ఒక్కో చోట ఏం స్కిప్ అండ్ బటర్స్ టూత్ ఫామ్ అంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా ఒక్కోసారి మనకి ఇలా ఉంటుంది. ఇలా ఆపరేషన్ అనేది చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే స్కిప్ ఆర్ బటన్ టూత్ ఫామ్స్ అనేవి యూస్ చేస్తాం. అప్పుడు వీటి యొక్క రేక్ యాంగిల్ అనేది ఎంత అంటే 10 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, కానీ దాని యొక్క క్లియరెన్స్ వాల్యూమ్ వచ్చేసి సేమ్ హ్యాస్ ద 10 degrees సెంటిగ్రేడ్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ ద టైప్స్ ఆఫ్ ద సా బ్లేడ్స్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్
బ్లేడ్ అప్లికేషన్స్ ఆఫ్ అంటే మనకి ఏమేమి అప్లికేషన్స్ అనేవి ఈ స్వాగింగ్లో మనం యూజ్ చేస్తామంటే హక్ బ్లేడ్స్ ఆర్ మేడ్ విత్ ఏ స్పెసిఫైడ్ పిచ్ ద సెలెక్షన్ ఆఫ్ పిచ్ డిపెండ్స్ ఆన్ ద హార్డ్నెస్ ద షేప్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ టు బి కట్ ఇన్ ఏ జనరల్ ద బ్లేడ్ ద కోర్స్ teeth is adapted for cutting soft material when the blade with fine pitch under ఫర్ హార్డర్ మెటీరియల్ అంటే ఈ హక్ బ్లేడ్స్ని యూస్ చేసుకొని వాటి యొక్క పిచ్ మనకి వాటి యొక్క పిచ్ మనకి కరెక్ట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది వాటి యొక్క హార్డ్నెస్ ఆఫ్ ద మెటీరియల్ మీద పిచ్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది వాటి నెక్స్ట్ వాటి యొక్క షేప్స్ అండ్ థిక్నెసెస్ ఆఫ్ ద మెటీరియల్స్ అనేది కట్ చేయడానికి ఈ పిచ్ అనేది మనకి యూజ్ అవుతుంది జనరల్గా బ్లేడ్ అనేది కటింగ్ ఇదే ఎలాంటి టైప్ ఆఫ్ కటింగ్ అంటే సాఫ్ట్ మెటీరియల్స్ మనం కట్ చేసినప్పుడు జనరల్గా మన సాఫ్ట్ మెటీరియల్స్ కట్ చేయడానికి ఈ పిచ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఏదైనా సాఫ్ట్ మెటీరియల్ లేదా హార్డ్ అండ్ మెటీరియల్స్ని మనం కట్ చేయడానికి మనం ఈ బ్లేడ్స్ అనేది యూజ్ చేస్తాం మ్యాక్సిమం చూడండి ఇప్పుడు బై హ్యాండ్ ద్వారా చేసినప్పుడు ఆ బ్లేడ్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్గానే ఉంటుంది కొంచెం థిన్ ప్లేట్స్ని లేకుంటే ఇంకా ఏమంటే ఆ వుడ్ని కట్ చేయడానికి అలాంటి చిన్న చిన్న వాటిని కట్ చేయండి ఎప్పుడు హెవీ చిన్న వాటిని కట్ చేయడానికి మనం ఈ సాఫ్ట్ బ్లేడ్స్ అనేది యూజ్ అలానే ఇప్పుడు వుడ్ ఉందండి పెద్ద ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని మనం కట్ చేయాలంటే ఆ సాఫ్ట్ సా బట్టి మనం ఏం చేస్తాం సాఫ్ట్ సా పెట్టి కట్ చేయగలమా కట్ చేయలేము పెద్ద బ్లేడ్స్ వాటి యొక్క థిక్నెసెస్ వేరుగా ఉంటే వాటి యొక్క పిక్చర్ ఏం చేస్తే వేయడం ఆ బ్లేడ్స్ అనేది కరెక్ట్గా మనకి వాటి యొక్క హార్డ్నెస్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది అలాంటి టైప్ ఆఫ్ బ్లేడ్స్ని తీసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకున్నాం ట్రీ అని చెప్పుకున్నాం అది చెట్టు అని చెప్పుకున్నాము ఆ చెట్టుని మనం కట్ చేయడానికి అలాంటి పెద్ద వాటి యొక్క టీత్స్ వాటి యొక్క పిచ్ రేంజ్ వాటి యొక్క బ్లేడ్ యొక్క లెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి హార్డ్ అండ్ మెటీరియల్ దాన్ని ఏమంటాం హార్డ్ అండ్ మెటీరియల్ అని అంటాం ఇదిగో చూడండి ఇక్కడ మనం అదే కదా మనం చూసింది ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ హక్సా బ్లేడ్స్లో మనకి దాని యొక్క టీత్ యొక్క ఇంచెస్ ఎంత దాని యొక్క పిచ్చి ఏంది దాని థిక్నెస్ ఎంత ఉంటుంది వాటి యొక్క అప్లికేషన్స్ ఏందని చూద్దాం ఇప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఒక బ్లేడ్ యొక్క టీత్స్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందనుకోండి దాన్ని ఏమంటున్నామంటే ఏ పిచ్ అంటే ఫైన్ పిచ్ అంటున్నాం దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ ఎంత అంటే 3 mm ఎంత 3 mm దాని అప్లికేషన్ అంటే థిన్ షీట్ అండ్ ట్యూబ్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ ఆఫ్ ద థిక్కర్ సెక్షన్ అంటే థిన్ షీట్స్ని కట్ చేయడానికి లేదా ట్యూబ్స్ని లేదా సాఫ్ట్ మెటీరియల్స్ని కట్ చేయడానికి ఈ బ్లేడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అలానే 9 ఇంచెస్ ఉన్న బ్లేడ్ తీసుకున్నామంట దాన్ని ఏమంటున్నామంటే ఆ పిచ్ ఏమంటున్నామంటే ఫైన్ అని అంటున్నాం కానీ దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది 3 to 6 ఉంటుంది 3 to 6 అనేది ఉంటుంది వాటి యొక్క అప్లికేషన్ ఏంటిది వాటి యొక్క అప్లికేషన్ ఏంటంటే థిక్కర్ షీట్స్ అండ్ ట్యూబ్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ ఆఫ్ ద థిన్ సెక్షన్ అంటే థిక్కర్ షీట్స్ని లేదా ట్యూబ్స్ని లేదా సాఫ్ట్ మెటీరియల్స్ని కట్ చేయడానికి మనం ఈ బ్లేడ్ అనేది యూజ్ చేస్తాం ఎంత 9 ఇంచెస్ ఉన్న బ్లేడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం అలానే 7 ఇంచెస్ ఉన్న బ్లేడ్స్ అని ఎందుకు యూజ్ చేస్తాం దాన్ని ఏమంటున్నామంటే ఫైన్ అని అంటున్నాం వాటి యొక్క థిక్నెస్ ఆఫ్ ద వాటి యొక్క థిక్నెస్ మెటీరియల్ ఎంత అంటే 6 to 12.7 అనేది మనకి ఉంటుంది ఇది అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తుంటే హెవియర్ సెక్షన్ ఆఫ్ ద నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అనేవి ఇక్కడ హెవియర్ సెక్షన్ ఆఫ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అనేది మనం ఇక్కడ ఈ పిచ్లో మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ 5 to 5 ఇంచెస్ ఉన్న టీస్ని చూసుకున్నట్టయితే అవి ఎక్కడ యూజ్ చేస్తామంటే కార్స్లో యూజ్ చేస్తాం వీటి యొక్క బ్లేడ్ యొక్క థిక్నెస్ 12.7
12.7 అబోవ్ అనేది ఉంటుంది. ఇవి సాఫ్ట్ మెటల్స్ ఆఫ్ హెవీ సెక్షన్స్‌ని మనం కట్ చేయడానికి ఇలాంటి టైప్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద హుక్సా బ్లేడ్స్. హుక్సా బ్లేడ్స్ అంటే ఈ వాటి యొక్క టీత్స్ ఎంత, ఎక్కడ యూజ్ చేసినా వాటి యొక్క థిక్‌నెస్ ఎంత, అవి యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ మనకి స్పెసిఫికేషన్స్ ఆఫ్ సా బ్లేడ్స్. స్పెసిఫికేషన్స్ ఆఫ్ సా బ్లేడ్స్ మీన్స్ there are various specifications is that the blade are specified. స్పెసిఫికేషన్స్ ఆఫ్ హ్యాండ్ బ్లేడ్స్‌లో మనం ఏం చేస్తామంటే వాటి యొక్క ఆ బ్లేడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ బ్లేడ్ యొక్క వాటి యొక్క లెంగ్త్, వాటి యొక్క విడ్త్, వాటి యొక్క థిక్‌నెస్ ఆఫ్ ది బ్లేడ్స్, వాటి యొక్క పిచ్ రేంజెస్ మనకి అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్‌ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని మనం స్పెసిఫై చేసుకోవాలి. అలా స్పెసిఫై అప్పుడు మాత్రమే ఆపరేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి సేఫ్టీగా ఉంటాం. అదే వాటి యొక్క ఇప్పుడు చూద్దాం బ్లేడ్స్‌ని ఏదైనా బ్లేడ్‌ని మనం సరిగ్గా అటాచ్ చేయలేదనుకోండి. అది ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు అది మనకొచ్చే తగిలే ఛాన్సెస్, అప్పుడు తగిలినప్పుడు ఏమవుతుంది, సమ్ ఫ్రాక్చర్ అనేది అవుతుంది. కాబట్టి మనకి యాక్యురేట్‌గా ఆ బ్లేడ్స్ అనేవి ఫిట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద బ్లేడ్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు మనకి 9th యూనిట్ సాయింగ్ స్వాగింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 యూనిట్స్ చూసుకుంటే మనకి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 యూనిట్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.